ఆ పీరియడ్ నుంచి ట్రావెల్ అయ్యారు కదా, అప్పుడు వాతావరణం ఎలా ఉండేది నిజంగా? ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మధ్యలో, ఈ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు దాసరి గారి మధ్యలో ఎలా ఉండేది రైవలరీ కానీ? ఎలా అంటే ఇప్పుడు రకరకాలుగా అనుకుంటాం కదా. నేను మాత్రం అక్కడేమో నాకు తెలీదు. గురుగారు షూటింగ్ ఏమో ఎలా ఉండేదంటే, ఒక కాలేజ్లో ఒక స్కూలు, ఒక ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్లో ఇది పద్ధతి, గురువు అంటే ఇలాగా, శిష్యుడు అంటే ఇలాగా, షూటింగ్ అంటే అలాంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండేది. ఇక్కడి నుంచి అటు రాఘవేంద్ర షూటింగ్కి వెళ్తేనేమో హాలిడేస్లో స్టూడెంట్స్ లాగా ఉండేది. రాఘవేంద్ర షూటింగ్ చాలా జాలీగా ఉంటుంది అసలు. ఆయన దగ్గర నుంచి కేఎస్ ప్రకాష్ గారు, ఆయన అసిస్టెంట్లు, వాళ్ళని ఒకళ్ళు అనుకోవడం, ఒకళ్ళు సిగరెట్లు తీసుకోవడం, ఇలా ఉంటుంది వాళ్ళ పని అంతా. గురువుగారి దగ్గర అంతా వెరీ డిసిప్లిన్. గురువుగారి దగ్గర మ్యాగసైన్స్ షూటింగ్ రాజమండ్రిలో, స్లైట్గా డ్రిజిలింగ్, జయసుధా జయప్రద ఎవరో ఒకళ్ళు లేటు, రాజమండ్రి నుంచి పోలవరం రావాలి, డామ్ డూమ్ డామ్ డమాల్ డమాల్ అంటున్నారు ఈయన గురుగారు. నేను చూస్తా ఉన్నా, ఈవిడ దిగింది జయసుధ గారు, కాదు గారు ఏంటుంది, ఆయన చాలా ఫేర్, చాలా నెమ్మదిగా వచ్చి అలా కూర్చుంది. అప్పుడు అంటే జయసుధ గారు అంటే నాకు ఆహా కదా. సో గురుగారు ఉగ్రరూపం ఆ రోజు చూసా. సో ఆయనది అలా ఉంటుంది. ఇప్పుడు రాఘవేంద్ర లేట్ వచ్చిందా, లేటు రాలేదా ఆ షార్ట్ పెట్టు, ఇలా ఉంటుంది. సో ఇద్దరు ఇది తప్ప ఈ రైవలరీ నా తెలియవు. ఇంతకేమన్నారు జయసుధ గారిని? ఏదో అని ఉంటారు. ఇంకా ఆవిడ వచ్చి అలా వచ్చేసరికి ఆ ఒక్క నిమిషం చూస్తున్నాను, అంతసేపు అక్కడ నించోలేం కదా. ఆయన సరౌండ్లో ఎవరు లేరు. నేను కొంచెం ధైర్యవంతుడిని, కొంచెం ఆయన ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడిని కాబట్టి ఆయన అరుస్తుంటే కాసేపు నించొని చూసాను తప్ప. ఆవిడ వచ్చాక పిన్ డ్రాప్ సైలెన్స్ ఒక 15 నిమిషాల తర్వాత రెడీ చెప్పారు అన్నారు. కెమెరా పెట్టుకుని పెట్టి ఒక అరగంట సీరియస్. ఈ హీరోల మధ్య ఏఎన్ఆర్ అండ్ ఎన్టీఆర్ గారు. అమ్మ బాబా, ఎన్టీఆర్ సినిమాలు చేశాను నేను. సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, విశ్వరూపం, ఇంకా సూపర్. ఆయన వచ్చి కూర్చునేవారు, ఎన్టీఆర్ వచ్చి కూర్చునేవారు స్పాట్లో. ఈయన కనిపించేవారు కాదు. ఎక్కడ నారాయణరావు గారు ఆయన ఈయన ఇంకొక చోట కూర్చుని సీన్ని మళ్ళీ రీరైట్ చేసేవారు గురువు గారు. ఎవరు చెప్తా డిస్టర్బ్ చేయకండి అని అలా కూర్చుని కూడా ఆయన రాగానే నారాయణరావు గారు ఆయన లేచి నమస్కారం గురుగారు. ఇలా ఊటీలో బొబ్బులిపల్లి సాంగ్ చేసాం, శ్రీదేవి ఎన్టీఆర్. ఒక రోజులో ఒక సాంగ్, 3 డ్రెస్ చేంజ్లు. బస్ సాంగ్ కింద చేసాం. మేటుపాలెం నుంచి కోయంబత్తూరు రోడ్ మీద, ఇది 1వ నెంబర్ బస్సు. అది 1 డేలో సాంగ్ అయిపోయింది. అదొక టైపు, అదొక టైపు. నాగేశ్వరరావుది కూడా పిన్ డ్రాప్ సైలెంట్. నాగేశ్వర షూటింగ్ అన్ని అన్నపూర్ణ స్టూడియోలో జరిగాయి. ఆయన స్టూడియోలో ఎక్కువ జరిగేది అంతాను. పిన్ డ్రాప్ సైలెన్స్ లేకపోతే కొంచెం టైమింగ్ అది కూడా, అంటే షార్ప్ 1 o'clock బ్రేక్, మళ్ళీ 2:30కి ఫస్ట్ షాట్, నిశ్శబ్దంగా ఉండాలి. ఆయన కొంచెం ఎక్కువ సినిమాలు చేసిండు నాగేశ్వర సినిమాలు అసిస్టెంట్గా ఉన్నప్పుడు. ఎన్టీఆర్ పెద్ద అని 3 చేశాను. అండ్ ఈ కెమెరామెన్లో డైరెక్టర్ అన్న టాపిక్ వస్తే, అంటే వాళ్ళు కెమెరామెన్ డైరెక్టర్ అయినప్పుడు కెమెరామెన్ తను చేయకపోయి ఉంటే సక్సెస్ ఉంటుందేమో కదా బహుశా. తనే కెమెరా ఆపరేట్ చేయకపోతే ఉండొచ్చు. కెమెరామెన్ డైరెక్షన్ చేసేటప్పుడు నేను కెమెరామెన్ అన్న విషయం ఫస్ట్ మర్చిపోవాలి.